ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇసుక పాలసీ విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు, భవన కార్మికులు కానీ సామాన్య ప్రజలు కానీ నిర్మాణాలు చేపట్టలేక రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారు. అప్పుడు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ ఫ్రీ ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు అమలు చేసేటువంటి టైం వచ్చింది. ఆ అమలుకు కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, భవన కార్మికులకు ఇబ్బందులు తొలగినట్టే, సామాన్య ప్రజలు ఫ్రీ ఇసుకతో ఇక ఇళ్ల నిర్మాణం చేపట్టుకోవచ్చు, ఇక వాళ్ళకు భారం అనేది ఉండదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి విధి విధానాలను కూడా రద్దు చేశారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు రాశారు. పాపం ఆ వార్తలు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఇక మనకు ఫ్రీ ఇసుక వస్తుందని చెప్పి మరి ఇసుక తెచ్చుకుందామని పోయినటువంటి వాళ్ళకు అక్కడ దర్శనమిచ్చినటువంటి ఫ్లెక్సీలు చూసి షాక్ అయ్యారు, ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వచ్చారు. ఎందుకు తిరిగి వచ్చారు ఏందని చూస్తే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇసుక పాలసీ విధానం ఏ రకంగా ఉంది, టన్నుకు ఎంత వసూలు చేసేవాళ్ళు, అదే వాళ్ళ అనుకూల మీడియాలో టన్నుకు ఎంత వసూలు చేశారు ఏందనేది వాళ్ళ అనుకూల మీడియాలోనే ఏ రకంగా చెప్పారనేది ఫస్ట్ ఆ వీడియో చూపిస్తారు. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడదాం. టన్ను ఇసుకను 375 రూపాయలకి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే 41 స్టాక్ పాయింట్లు సిద్ధం చేశామన్న ప్రభుత్వం అక్టోబర్ నాటికి ఆ సంఖ్యను 70కి పెంచుతామని ప్రకటించింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు గురువారం నుంచి కొత్త విధానం అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టన్ను ఇసుక ధరను 375 రూపాయలుగా నిర్ణయించారు. కిలోమీటర్కు రవాణా ఖర్చులను ₹4.90 చొప్పున వసూలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతను తగ్గించేందుకు ఇప్పటికే 41 స్టాక్ పాయింట్లు సిద్ధంగా ఉంచామని, అక్టోబర్ నాటికి వాటిని 70కి పెంచుతామని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక పాలసీ విధానానికి సంబంధించి టన్నుకు ఎంత నిర్ణయించారు, రవాణా ఖర్చుకు ఎంత నిర్ణయించారు అనేది వాళ్ళ మాటల్లో విన్నాం మనం. 375 టన్నుకు ₹4.90 వచ్చేసి రవాణా ఖర్చుల కింద నిర్ణయించారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక అప్పుడు టీడీపీ పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇసుక తీసుకువెళ్ళాలంటే కనుక ₹3,000 నుంచి ₹4,000 ఖర్చు అయ్యేది ట్రాక్టర్లో ఇసుక తీసుకెళ్లాలంటే కనుక. సో ఇది అంటే మనం ఆ తర్వాత 375 నుంచి ఒక ₹100 కొంతకాలం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచారు. అది 475కు చేశారు కొంతకాలం తర్వాత. కొన్ని కారణాలు చెప్పి వాళ్ళు పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలసీ విధానం ఏ రకంగా ఉందంటే ఇసుక పాలసీ ఫ్రీ అన్నప్పుడు ఇసుక ఎవడైనా ఫ్రీగా ఇస్తాడు, కానీ దానికి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటాయి. అది కూడా చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో అక్కడ ఫ్లెక్సీలను చూసి అల్లు అర్జున్ సినిమా ఒకటి ఉంటుంది కదా, అక్కడ పోయాం మోసం అని చెప్పి ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్తాడు కదా, అదే రకంగా ప్రజలు అనుకుంటున్నారని చెప్పి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళినటువంటి ప్రజలు ఏం చూసారయ్యా అక్కడ ఫ్లెక్సీల మీద అంటే పైన పెద్ద పెద్ద లైన్లతోనేమో ఇసుక ఫ్రీ పాలసీ విధానం అని చెప్పి రాసి కిందనేమో ఇసుక టన్నుకు ₹1,394 అంటే ₹1,400, ₹6 తక్కువ ₹1,400 టన్నుకు అని చెప్పి కింద రాయడం జరిగింది. దాని కింద టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాశారనమాట. అంటే ఒక రోజుకి ఒక వ్యక్తికి 20 టన్నుల ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి. మరి ఇప్పుడు పోయినోళ్లకు ఆ ₹1,394 టన్ను కంటే వాళ్ళు అక్కడ నుంచి ఇసుక తీసుకెళ్ళడానికి రవాణా ఖర్చులు అనుకుని ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది? ₹6,000 నుంచి ₹7,000 అయ్యేటువంటి అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 6,000 వేసుకోండి. ₹6,000 కూడా గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇప్పుడు రేటు పెరిగిందా పెరగలేదా? గత ప్రభుత్వ పాలసీ తప్పని చెప్పినావు, అది కరెక్ట్ కాదని చెప్పి ఫ్రీస్కి ఇస్తా అని చెప్పినప్పుడు నువ్వు అంతకు మించి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా సామాన్యుడు ఇప్పుడు రోడ్డున పడరా, భవన కార్మికులు రోడ్డున పడరా, సామాన్య ప్రజల నిర్మాణాలు ఆగిపోవా? ఇదెక్కడ ఇసుక ఫ్రీ పాలసీ విధానం? దీన్ని ఫ్రీ పాలసీ విధానం అంటారా? సో ఇది చంద్రబాబు సార్ టెక్నిక్ ఈ రకంగా ఉంటుందన్నమాట. హామీలు పెద్దగా ఉంటాయి, షరతులు వర్తిస్తేనే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అది పాపం ప్రజలు గమనించకుండా ఓట్లు వేస్తారు, మోసపోతారు. సో అదే రకంగా ఈ ఇసుక పాలసీ విధానం కూడా మోసం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈ ఇసుక పాలసీలో మాఫియా జరగడానికి అవకాశమే లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ వీళ్ళ పరిధిలోనే ఉంటుంది. ఆ ఇసుక డంపుల దగ్గరనేమో ఎవరైతే వీళ్ళు విఆర్ఓ, విఆర్ఏ, సచివాలయ అధికారులు వీరంతా ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు. ఆన్లైన్లోనే ఇది అంతా ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ పేమెంట్ ఉంటుంది. అంటే గతంలో కూడా అంతే కదా, ఆన్లైన్లోనే ఉండేది, డిజిటల్ పేమెంట్లోనే వసూలు చేసుకున్న జీపీఎస్ సిస్టమ్ కూడా ఉండేది, వెహికల్ ఎక్కడికి వెళ్తుంది అనేది మొత్తం క్లియర్గా తెలిసేది అప్పుడు కూడా.
ఇప్పుడు కూడా అంతే అదే పాలసీని ఇప్పుడు మీరు ఇంకా అంతకన్నా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు కదా. సో అంటే వీళ్ళు ఉంటారు కాబట్టి అధికారుల పర్యవేక్షణ జరుగుతుంది కాబట్టి మాఫియా జరగదు అనుకుంటే పొరపాటే, జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఈ పార్టీలో ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ వాహనాలే ఎక్కువగా ఉంటాయి. వేరే వాళ్ళ వాహనాలు ఉండడానికి అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితులు ఉండదు, వాళ్ళ వాహనాలే ఉంటాయి. అక్కడ ఎవరైనా ఒక వ్యక్తి నిర్మాణం కోసమో ఇంకో దానికోసమో ఒక పర్మిషన్ తీసుకొని వచ్చి అయ్యా మాకు ఇసుక కావాలని చెప్పి ఇచ్చినప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి ఇసుక నేను తీసుకొస్తానని చెప్పి ఆ లెటర్ ఏదైతే లెటర్ తను తీసుకుంటాడు. ఆ పర్మిషన్ లెటర్తోని ఒక 10 ట్రిప్పులు బయటికి కొట్టుకునేడానికి అవకాశం ఉంటుంది. బయట డంప్ చేసుకుంటాడు, తర్వాత అమ్ముకుంటాడు. ఆ తర్వాత ఒక ట్రిప్ 2 ట్రిప్పులో ఈ పర్సన్ ఏదైతే కోరుకున్నాడో అక్కడికి వెళ్ళేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా ప్రాంతాల్లో ఆ రకంగా జరుగుతున్నాయి. కింద అధికారులను మేనేజ్ చేసి చేసుకోవడానికి అవకాశం ఉంది. చంద్రబాబు సార్ అధికారంలోకి వచ్చారు, ఇక భవన కార్మికుల బతుకులు మారబోతున్నాయి. ఇక ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళ ఇసుక ఫ్రీగా రాబోతుంది, వాళ్ళ నిర్మాణాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇక రాష్ట్రం అభివృద్ధి జరగబోతుంది అనే విధంగా పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇస్తున్న పరిస్థితి. కానీ ఆ రేట్లకు సంబంధించి ఎక్కడ వాళ్ళు రాయటం లేదు. టన్నుకి ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఖర్చు వస్తుంది, రవాణా ఖర్చు ఎంత, తవ్వకాని ఖర్చు ఎంత, వీటికి సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం రాయలేదు. విధి విధానాలు గతంతో కంపేర్ చేస్తే విధి విధానాలు ఇప్పుడు బాగున్నాయి, జగన్ పాలనలో బాగున్నాయి, చంద్రబాబు సార్ వచ్చాడు కాబట్టి అన్నీ మారిపోయాయి అనే విధంగా వాళ్ళు రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో.